బీసీ న్యూస్కి స్వాగతం. బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను ఐటీడీఏ ఆధ్వర్యంలో శనివారం నెల్లూరులోని గిరిజన భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలకు గిరిజన సంఘాల నాయకులు, విద్యార్థులు, గిరిజన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ఆదివాసీల ఆత్మాభిమాన దినోత్సవాలను ఈరోజు నెల్లూరులో ఘనంగా నిర్వహించామన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15 రోజులు ఈ ఉత్సవాలు జరపడానికి తలపెట్టారు. నవంబర్ 15వ తేదీ రాష్ట్ర స్థాయిలో ముగింపు సభలు జరుగుతాయన్నారు. బిర్సా ముండా జయంతి ఉత్సవాలను ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గిరిజనులను చైతన్యపరచడం జరుగుతుందన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భము గిరిజనుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. వాటి ద్వారా గిరిజనులు మిగిలిన వారితో సమానంగా అభివృద్ధి పాటుపడతారన్నారు. ఈ జయంతి ఉత్సవాలు గిరిజన సంఘాల నాయకులు, విద్యార్థులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని వారందరి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అనంతరం గిరిజన విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, గిరిజన సంఘాల నాయకులు కేజీ పెంచలయ్య, గిరిజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పులిచెంచయ్య, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు పాలయ్య, నా పేరు భూమిరెడ్డి మల్లికార్జున రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఏ యానాదిస్, నెల్లూరు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నెల్లూరులోని గిరిజన భవన్లో బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ దివస్ అంటే ఆదివాసీల ఆత్మాభిమాన దినోత్సవాలు ఈరోజు ఘనంగా ఇక్కడ మొదలుపెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు వచ్చే 15 రోజులు ఈ కార్యక్రమాలు రోజుకి ఒక్కొక్క థీమ్ తోటి జరగడం జరుగుతుంది. చివరిగా మనకి వారి పుట్టినరోజు అయినటువంటి నవంబర్ 15వ తేదీన రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాల ముగింపు వేడుకలు జరుగుతాయి. ఈరోజు జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా ఇక్కడ గిరిజన నాయకులు, వివిధ గిరిజనులు, గిరిజన విద్యార్థులు వారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల కళాఖండాలను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. గిరిజనుల యొక్క ఆత్మాభిమాన దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి కోసం చేస్తున్నటువంటి రకరకాల కార్యక్రమాలు, ఒకటి PM జన్మన్ కానీ, రెండోది ధర్తీ ఆబా జనజాతీయ గ్రామీణ ఉత్కర్ష్ అభియాన్ కానీ, మూడవది అతి ముఖ్యమైన కార్యక్రమం ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటి మీద గిరిజనుల్లో అవగాహన కల్పించి మనకి 2047 నాటికి గౌరవ ప్రధానమంత్రి గారు, అట్లాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన భారతదేశాన్ని, అట్లాగే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చేయటం కోసం ఏదైతే కృషి చేస్తున్నారో అందులో భాగంగా గిరిజనులు కూడా 2047 నాటికి సర్వతోముఖాభివృద్ధి సాధించి మిగిలిన వారికి సమానంగా వారు అభివృద్ధి పదంలో నడిచే విధంగా PM జన్మన్ సేవల్ని గిరిజనులకి అందించడం జరుగుతుంది. వాటి మీద ఈ 15 రోజులు గ్రామాల స్థాయిలో గిరిజనులందరూ కూడా అవగాహన కల్పించి ప్రభుత్వ పథకాలన్నీ కూడా శాచురేషన్ బేసిస్లో గిరిజనులకు అందే విధంగా చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 15 రోజుల ఉత్సవాల్లో భాగంగా గిరిజన విద్యార్థులకి, అట్లాగే గిరిజన సమాజాలలో రకరకాల సాంస్కృతిక